హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ద పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్లో రెండవ పార్ట్, ద డెడ్ మ్యాన్స్ చెస్ట్. ఈ సిరీస్లో ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. బ్లాక్ పెరల్ అసలు పేరు వీకెండ్ వెంచ్. అది ఒక మర్చెంట్ షిప్. దాని ఫస్ట్ కెప్టెన్గా మార్గాన్ ఉంటాడు. మార్గాన్ కెప్టెన్గా ఉన్న టైంలో ఆ షిప్లో సిబ్బంది అంతా సముద్రపు దొంగలుగా మారతారు. స్పానిష్ రాయల్ నేవీ కెప్టెన్ ఆల్మాండ్ సలాజర్తో జరిగిన యుద్ధంలో మార్గాన్ చనిపోతాడు. ఆ యుద్ధంలో సిబ్బందిని కాపాడినందుకు గాను జాక్ స్పారోని కెప్టెన్గా సిబ్బంది ఎన్నుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వెస్ట్ ఆఫ్రికాలో ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీ డైరెక్టర్గా కట్లర్ బెకెట్ ఉంటాడు. అదే టైంలో వీకెండ్ వెంచ్ ఆ కంపెనీలో మర్చెంట్ షిప్గా రిజిస్టర్ అయి ఉంటుంది. అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ఉద్యోగిగా మరియు వీకెండ్ వెంచ్కు కెప్టెన్గా జాక్ స్పారో ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కట్లర్ బెకెట్ వెస్ట్ ఆఫ్రికా నుంచి బానిసల్ని రవాణా చేయమంటాడు. దానికి జాక్ స్పారో ఒప్పుకోడు. ఆ తర్వాత కర్మా దీవిలో ఉన్న నిధి కోసం జాక్ స్పారోని పంపిస్తాడు కట్లర్ బెకెట్. ఆ దీవి లొకేషన్ తెలిసిన జాక్ దాని ఆచూకీ తెలియలేదు అని కట్లర్ బెకెట్తో చెబుతాడు. ఈసారి తప్పకుండా బానిసల్ని రవాణా చేయాల్సిందే అంటూ కట్లర్ బెకెట్ ఆదేశాలు ఇస్తాడు. జాక్ స్పారో ఈస్ట్ ఆఫ్రికా నుంచి బానిసల్ని తీసుకొని వచ్చి ఆ బానిసల్ని కర్మా దీవిలో స్వతంత్రంగా వదిలేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కట్లర్ బెకెట్ జాక్ స్పారోపై బొగ్గు దొంగతనం చేశాడు అని నేరారోపణలు చేసి అతన్ని జైల్లో వేస్తాడు. ఆ తర్వాత అతని చేతిపై పి అనే లెటర్లా ఉన్న ఐరన్ రాడ్తో కాలుస్తాడు. ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని పైరేట్స్గా గుర్తించి వాళ్ళను ఈజీగా గుర్తు పెట్టడానికి వాళ్ళ చేతిపై పి అనే లెటర్తో కాలుస్తారు. ఆ తర్వాత కట్లర్ బెకెట్ వీకెండ్ వెంచ్ని తగలబెట్టిస్తాడు. జాక్ జైలు నుంచి తప్పించుకొని ఓడ దగ్గరికి వచ్చేసరికి ఓడ పూర్తిగా తగలబడిపోయి సముద్రంలో మునిగిపోతుంది. జాక్ డేవీ జోన్స్ దగ్గరికి వెళ్లి ఓడను బయటికి తీయమని అడుగుతాడు. దానికి బదులుగా డేవీ జోన్స్ 100 సంవత్సరాల బానిసత్వం అడుగుతాడు. జాక్ వీకెండ్ వెంచ్కి 13 సంవత్సరాల కెప్టెన్గా ఉన్న తర్వాత 100 సంవత్సరాలు బానిసత్వానికి ఒప్పుకుంటాడు. డేవీ జోన్స్కు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండటం వల్ల ఆ ఓడను బయటికి తీస్తాడు. ఓడ బయటికి తీసినప్పుడు మొత్తం కాలిపోయి నల్లగా ఉంటుంది. దానికి జాక్ బ్లాక్ పెరల్ అని పేరు పెడతాడు. ఇప్పుడు అది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ఓడగా మారుతుంది. 12 సంవత్సరాల తర్వాత జాక్ను ఉరి నుంచి తప్పించినందుకు ఎలిజబెత్ విల్లను వారి పెళ్లి రోజునే కట్లర్ బెకెట్ అరెస్ట్ చేస్తాడు. ఈ మూవీ ఇప్పుడు నేను చెప్పిన సీన్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ ఈ మూవీ స్క్రీన్ ప్లేలో క్యారెక్టర్స్ మాట్లాడుకోవటం ద్వారా మనకు తెలుస్తుంది. దెయ్యాల దీవి నుంచి తప్పించుకొని బ్లాక్ పెరల్ ఓడలోకి వచ్చిన జాక్ తన అనుచరులకు తాళం బొమ్మ వేసి ఉన్న మ్యాప్ను చూపించి మనం దానిని వెతకాలి అంటాడు. కట్లర్ బకెట్ విల్ని పిలిచి జాక్ దగ్గరున్న మాయా దిక్సూచిని తెచ్చి ఇస్తే నిన్ను ఎలిజబెత్ను విడిచిపెడతాను అని అంటాడు. ఈ ఒప్పందానికి విల్ ఒప్పుకొని జాక్ కోసం బయలుదేరాడు. రోజు రాత్రి జాక్ మందు కోసం డెక్ క్రింది భాగానికి వస్తాడు. అక్కడ బూస్ట్రప్ బిల్ టర్నర్ కూర్చొని ఉంటాడు. అతను ఇప్పుడు ఫ్లయింగ్ డచ్మెన్ ఓడలో సిబ్బందిగా ఉంటాడు. డేవీ జోన్స్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నువ్వు బానిసగా ఫ్లయింగ్ డచ్మెన్ ఓడకి రావాలి. నువ్వు రాకపోతే డేవీ జోన్స్ యొక్క సముద్రపు రాక్షసి క్రాకర్ నిన్ను నీ ఓడను సముద్ర గర్భంలోకి తీసుకొని పోతుంది అని అంటాడు. బిల్ టర్నర్ అక్కడి నుంచి వెళ్తూ జాక్ చేతిపై నల్ల మచ్చను వేసి వెళ్తాడు. ఈ మచ్చ ఎందుకంటే డేవీ జోన్స్ సముద్రపు రాక్షసి అయిన క్రాకర్ జాక్ ఎక్కడుందో కనిపెట్టడానికి ఒక ట్రాకర్లా పనిచేస్తుంది. సముద్రంలో ఎక్కడ ఉన్నా డేవీ జోన్స్ పట్టుకుంటాడు అని అనుకున్న జాక్ స్పారో నరమాంస భక్షకులు ఉండే దీవికి వెళ్ళి నేను దేవుణ్ణి అని వాళ్ళను నమ్మించి అక్కడ ఉంటాడు. వెదర్ స్వాన్ ఎలిజబెత్ని జైలు నుంచి తప్పించి ఇంగ్లాండ్కి పంపిస్తున్నప్పుడు దారి మధ్యలో కట్లర్ బెకెట్ యొక్క మనుషులు పట్టుకుంటారు. ఎలిజబెత్ అక్కడి నుంచి తప్పించుకొని కట్లర్ బెకెట్ దగ్గరికి వచ్చి అతనిని గన్తో బెదిరించి ఎలిజబెత్ మరియు విల్లా విడుదల పత్రాలపై సంతకం చేయించుకొని వెళ్ళిపోతుంది. బిల్ టర్నర్ జాక్ కోసం వెతుక్కుంటూ నరమాంస భక్షకులు ఉండే దీవికి వస్తాడు.
విల్ టర్నర్ని నరమాంసభక్షకులు పట్టుకొని జాక్ సిబ్బందితో పాటు బంధిస్తారు. జాక్ స్పారో మరియు ఇతర సిబ్బందిని బలి ఇవ్వబోతున్నారు అని తెలుసుకుంటాడు. అక్కడి నుండి వాళ్ళందరూ తప్పించుకొని టియా దాల్మా అనే ఒక మంత్రగత్తెని కలవటానికి కర్మాదీవుడికి వెళ్తారు. ఆ తాళం చెవితో డేవీ జోన్స్ గుండె ఉన్న పెట్టెను తెరవవచ్చు. ఆ తాళం చెవి ఎల్లప్పుడూ డేవీ జోన్స్ దగ్గరే ఉంటుంది. ఆ తాళం చెవి ఉన్నవారు డేవీ జోన్స్ని నియంత్రించగలరు అని టియా దాల్మా వాళ్ళకి చెప్తుంది. జాక్ స్పారోకి ఒక మట్టి సీసా ఇచ్చి, ఈ మట్టి నీకు రక్షగా ఉంటుంది, దీన్ని ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంచుకో అని చెబుతుంది. అప్పుడు జాక్ స్పారో విల్తో, నాకు ఆ తాళం చెవి తీసుకుని వచ్చి ఇవ్వు, దానికి బదులుగా నీకు దిక్సూచిని ఇస్తాను అని ఒప్పందం చేసుకుంటాడు. విల్ టర్నర్ కొంతమంది నావికులతో కలిసి ఫ్లయింగ్ డచ్మెన్ ఓడలోకి ప్రవేశిస్తాడు. అక్కడ డేవీ జోన్స్ విల్ని చూసి, నువ్వు చచ్చిన వాడివి కాదు, చావవలసిన వాడివి కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. జాక్ స్పారో తన రుణం తీర్చుకోవటానికి నన్ను ఇక్కడికి పంపాడు అని విల్ అంటాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న జాక్ స్పారోని డేవీ జోన్స్ గమనించి తనకున్న సూపర్ న్యాచురల్ పవర్స్తో ఒక్కసారిగా జాక్ స్పారో ముందుకు వస్తాడు. బానిసగా వస్తే నువ్వు రా, లేకపోతే 3 రోజుల్లో 100 మందిని పంపు అని చెప్పి వెళ్ళిపోతాడు. మిగతా 99 మంది బానిసల కోసం జాక్ మరియు అతని సిబ్బంది టొర్టుగా అనే దీవికి వెళ్తారు. మగవేషంలో ఒక ఓడలో ప్రయాణిస్తున్న ఎలిజబెత్ ఓడలో దెయ్యం ఉంది అని అందరినీ నమ్మించి, ఆ దెయ్యం యొక్క కోరిక టొటోగో దీవికి వెళ్ళటం అని నమ్మించి ఎలిజబెత్ కూడా టొటోగో దీవికి వస్తుంది. అక్కడ జాక్ను మరియు మందు తాగి ఉన్న నారింగ్టన్ను కలుస్తుంది. అక్కడ జాక్, ఎలిజబెత్, నారింగ్టన్ మరికొంతమందిని తన సిబ్బందిగా చేర్చుకుంటాడు. వాళ్ళందరూ కలిసి జాక్ యొక్క దిక్సూచి సహాయంతో డేవీ జోన్స్ గుండె దాచిపెట్టిన చోటుకి బయలుదేరతారు. వాళ్ళు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు కట్లర్ బకెట్ జాక్ యొక్క దిక్సూచి సహాయంతో డేవీ జోన్స్ గుండెను కనుక్కొని డేవీ జోన్స్ను తన అధికారంలో పెట్టుకొని 7 సముద్రాలపై అధికారం పొందాలని ప్రయత్నిస్తున్నాడు అని ఎలిజబెత్, జాక్లు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న నారింగ్టన్ వింటాడు. విల్ టర్నర్ ఫ్లయింగ్ డచ్మెన్ ఓడలో తన తండ్రి బూట్స్ట్రాప్ బిల్ టర్నర్ని కలుస్తాడు. ఫ్లయింగ్ డచ్మెన్ ఓడ సిబ్బంది లయర్స్ డైస్ ఆట ఆడుతుంటారు. విల్ ఆ ఆట ఆడటానికి కెప్టెన్ డేవీ జోన్స్ను పిలుస్తాడు. విల్ టర్నర్, బూట్స్ట్రాప్ బిల్ టర్నర్లు ఆ తాళం చెవి గెలవటానికి డేవీ జోన్స్తో లయర్స్ డైస్ ఆట ఆడతారు. కానీ వాళ్ళు ఓడిపోతారు. డేవీ జోన్స్ విలియం టర్నర్ని విడుదల చేయడానికి ఒప్పుకుంటాడు. బిల్ టర్నర్ ఆ రోజు రాత్రి తన తండ్రి బిల్ టర్నర్ సహాయంతో డేవీ జోన్స్ దగ్గర ఉన్న తాళం చెవిని దొంగిలించి మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను రక్షిస్తాను అని బిల్తో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విల్ టర్నర్ ఇంతకుముందు ఎలిజబెత్ ప్రయాణించిన ఓడలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ ఓడపైకి డేవీ జోన్స్ క్రాకర్ని వదులుతాడు. ఆ క్రాకర్ ఓడను నాశనం చేస్తుంది, అందరినీ చంపేస్తుంది. కానీ విల్ తప్పించుకుంటాడు. డేవీ జోన్స్ 10 సంవత్సరాల దాకా భూమి మీద కాలు పెట్టలేడు. అందుకని ఆ పెట్టెని తీసుకుని రమ్మని చెప్పి తన అనుచరులను పంపిస్తాడు. ఎలిజబెత్, జాక్ దిక్సూచి సహాయంతో డేవీ జోన్స్ గుండె పాతి పెట్టిన స్థలాన్ని కనుగొంటారు. తవ్వి బయటికి తీస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన విల్ తన దగ్గర ఉన్న తాళం చెవితో ఆ పెట్టెను తెరవటానికి ప్రయత్నిస్తాడు. దానికి జాక్, నారింగ్టన్లు అడ్డుపడతారు. వారి ముగ్గురు మధ్య కత్తి యుద్ధం జరుగుతుంది. ఆ గుండెని నాశనం చేసి తన తండ్రిని విడిపించుకోవాలనే విల్ ఆ గుండెని పొడిచి ఫ్లయింగ్ డచ్మెన్ ఓడకి కెప్టెన్ కావాలని జాక్ ఆ గుండెని తీసుకుని వెళ్ళి కట్లర్ బెకెట్కి ఇచ్చి తన పాత ఉద్యోగం తిరిగి పొందాలని నారింగ్టన్ తీవ్రంగా గొడవపడుతూ ఉంటారు. ఆ యుద్ధంలో రహస్యంగా జాక్ స్పారో పెట్టెలో ఉన్న గుండెను తీసి మట్టి సీసాలో వేస్తాడు. అది గమనించిన నారింగ్టన్ ఆ గుండెను తీసుకొని పారిపోతాడు. జాక్
విల్, ఎలిజబెత్ మరియు మిగతా సిబ్బంది బ్లాక్ పెరల్ ఓడలో పారిపోతూ ఉంటారు. అలా పారిపోతున్న వారిపై క్రాకర్ అనే సముద్ర రాక్షసిని వదులుతాడు డేవీ జోన్స్. అది చాలా మందిని చంపుతుంది. ముందు పారిపోయినా ఆ తర్వాత జాక్ వచ్చి గన్ పౌడర్, రమ్ కలిపి ఉన్న నెట్ని కాల్చడంతో క్రాకర్ని గాయపరుస్తాడు. క్రాకర్ మరలా వస్తుంది. క్రాకర్ నుంచి తప్పించుకోవాలంటే మనం ఓడ వదిలేసి ఒడ్డుకు వెళ్ళాలి అని జాక్ అంటాడు. అందరూ అలానే అని ఓడలో నుంచి లైఫ్ బోట్లోకి మారుతూ ఉంటారు. ఎలిజబెత్ జాక్ను పైన ఓడలో కట్టేసి కింద లైఫ్ బోట్లోకి వచ్చి జాక్ రాను అన్నాడు, మనల్ని వెళ్ళిపోమన్నాడు అని చెప్తుంది. దాంతో అందరూ బయలుదేరతారు. ఆ తర్వాత సముద్ర రాక్షసి క్రాకర్ వచ్చి జాక్ని డేవీ జోన్స్ యొక్క మర్మభూమికి తీసుకొని వెళ్తుంది. నారింగ్టన్ కట్లర్ బెకెట్ ను కలిసి డేవీ జోన్స్ గుండె నుంచి బదులుగా తన ఉద్యోగం పొందుతాడు. బ్లాక్ పెరల్ యొక్క సిబ్బంది టియా దాల్మా దగ్గరికి వెళ్తారు. అక్కడ జాక్ స్పారోని తిరిగి రక్షించాలని అనుకుంటారు. జాక్ స్పారోని రక్షించాలంటే మనకు అనుభవజ్ఞుడైన కెప్టెన్ కావాలి అంటుంది టియా దాల్మా. అప్పుడే అక్కడికి కెప్టెన్ బార్బోసా రావటంతో రెండో భాగం ముగుస్తుంది. ఈ పార్ట్ లో ఒక కోతి ఉంటుంది. దాన్ని జాక్ స్పారో చాలా సార్లు గన్తో కాలుస్తాడు, కానీ అది చావదు. ఎందుకంటే ఆ కోతి ఫస్ట్ పార్ట్ లో ఆ బంగారు నాణ్యాల్లో ఒక నాణ్యాన్ని దొంగలిస్తుంది. అందరూ రక్తార్పణం చేస్తారు, కానీ ఈ కోతి మాత్రం చేయదు. అందుకని దానిపై ఆ శాపం అలానే ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ కింద కామెంట్ చేయండి.